ఏపీలో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. చూద్దాం లైవ్ లో. 8,32,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. 27,407 మంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మండల సమాఖ్యలు 660 ఉన్నాయి. జిల్లా సమాఖ్యలు అండ్ గిరిజన సమాఖ్యలు 26 + 5 ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ మీరు ఆ స్లైడ్ చూస్తే రూరల్ క్రెడిట్ 24, 25 శ్రీనిధి, సిఏఎఫ్, ఉన్నతి అన్నీ కూడా 40,424 కోట్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర సేవింగ్స్ 20,739 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉండే ఏకైక ఆర్గనైజేషన్ భారతదేశంలో మన డాక్రా సంఘం. సొంత డబ్బులున్నాయి. మెప్మాలో అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 22.6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో బ్యాంక్ లింకేజ్ 20,000 చేశారంటే అదొక 40, ఇదొక 20, 66,404 కోట్లు చేశారు. సేవింగ్స్ కూడా రెండూ చూస్తే మీరు దగ్గర 27,000 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయి. అధ్యక్ష వీళ్ళ నీతి నిజాయితీ ఆ రోజు కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని, ఊరూరుకు పోయి చెప్పేవాడిని, మీటింగ్లో చెప్పేవాడిని. మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళా డబ్బులు కట్టండి, కడితే మళ్ళీ రీపేమెంట్ వస్తుందని చెప్పేవాడిని. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బారో చేస్తారని. ఈరోజు అధ్యక్ష అంత ఇండస్ట్రీ తీసుకోండి, ఎంఎస్ఎంఎల్ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కాస్త కోస్త ఎక్కువ ఎన్పిఏలు ఉన్నాయి. ఎన్పిఏ <1% ఉండే ఏకైక వ్యవస్థ డాక్రా. ఇది ఒక చరిత్ర. డబ్బులు తీసుకుంటే ఫస్ట్ 3 డబ్బులు కట్టిన తర్వాత కూడా మాట్లాడతారు. ఈరోజు ఒక్కరోజు కాదు, ఇది 25 ఏళ్ళుగా ఇదే జరుగుతూ ఉంది. వీళ్ళు చూసినప్పుడు నాకు ఎంత తృప్తి అంటే నీతి నిజాయితీకి మారుపేరు, సిన్సియర్గా పనిచేస్తారు. ఒకప్పుడు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయారు. ఈరోజు దీన్ని మనం లాజికల్గా తీసుకోవడం కోసం ఈ డాక్రా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అధ్యక్ష మీరు చూస్తే వీళ్ళందరినీ ఎంఎస్ఎంఎల్గా తయారు చేయాలని ఈరోజు నేను చూశాను. 22 లక్షల మందిలో 15 లక్షల మందికి 15,30,000 ఆ ప్రాంతంలో ఫోన్స్ ఉన్నాయి. అందులో 14,70,000 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఆలోచించేది అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఇచ్చి రియల్ టైం ట్రైన్ చేసి రియల్ టైం అప్డేట్ చేసి ఆర్థిక వ్యవస్థకు సెల్ ఫోన్ ఎట్ట పనిచేస్తుందో నిరూపించాలని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకందరికీ అక్వా బేస్డ్ లైవ్లీహుడ్స్ ఇంక్లూడింగ్ సీవీడ్ కల్టివేషన్, అదే మాదిరిగా క్రాబ్ ఫ్యాక్టరింగ్ ఇలాంటివన్నీ. ఇంకో పక్క బ్యాంబో మిషన్, ఈ ఏజెన్సీ ఏరియాలో బ్రహ్మాండంగా బ్యాంబో మిషన్ వల్ల చాలా వరకు ఆదాయం వస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంది. మిల్లెట్, బ్యాంబో అండ్ మొరింగా మిషన్స్, లక్పతి దీదీస్, డ్రోన్ దీదీ, ఎగ్ చార్జ్ దీదీ, కంప్యూటర్ దీదీస్, ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని వర్టికల్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. క్లస్టర్ లెవెల్ యాక్టివిటీస్ కింద ఎక్కడికక్కడ గుంటూరులో పికిల్, లేపాక్షి దీదీ ఇండస్ట్రియల్ పార్క్, అక్వా పార్క్ అటు ప్రకాశం, హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అటు పొందూరు, చీరాల, ఎమ్మిగనూర్, ఇలాంటివన్నీ పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఒక పక్క క్లస్టర్ అప్రోచ్, ఒక పక్క ప్రోడక్ట్ అప్రోచ్, ఇవన్నీ తీసుకొని లైవ్లీహుడ్లో మీరు చూస్తే లైవ్ స్టాక్ ఇప్పటికే దగ్గర 6,84,876 మంది 8,989 కోట్ల రూపాయలు బారో చేస్తున్నారు. రెండోది ఫిషరీస్, అందులో కూడా 54,628 కోట్లు. హార్టికల్చర్ 29,076, 277 కోట్లు. అగ్రికల్చర్ 17 లక్షల. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.